ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం ఆక్సిజన్ ఫ్యామిలీ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎక్సెప్షనల్ ట్రెండ్స్ గురించి షార్ట్ కట్ లో టకా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఫస్ట్ చెప్పేశాను బోరాన్ ఫ్యామిలీ, నెక్స్ట్ వీడియోలో చెప్పాను కార్బన్ అండ్ నైట్రోజన్ ఫ్యామిలీ. మరి ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం ఆక్సిజన్ ఫ్యామిలీ అండ్ హాలోజన్ ఫ్యామిలీ. క్లియర్? సో స్టార్ట్ చేసేద్దాం. అదే ఆక్సిజన్ ఫ్యామిలీ. బాగా కావాల్సింది ఏంటి మనకి? ఆక్సిజన్ కదా. మన నేచర్ కూడా ఆక్సిజన్ ఫ్యామిలీ లాగానే ఉండాలి. క్లియర్? సో ఫస్ట్ స్లైడ్ లో ఆక్సిజన్ ఫ్యామిలీలో ఉన్న ఎలిమెంట్స్, అవి మెటల్సా, నాన్ మెటల్సా, మెటలాయిడ్సా? మరి ఆక్సిజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటే ఏమేమి గుర్తు రావాలి? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. మరి అనుష మ్యామ్ చిట్ కోడ్ ఏంటి? ఒస్సే తేపో. అంతే. ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే ఒస్సే తేపో, అక్కో చెల్లో అంటూ ఉంటాం కదా, ఒస్సే తేపో, వెయిట్ రావే, అంతే. ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే ఒస్సే తేపో అని గుర్తుంచుకోండి. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. నెక్స్ట్ ఆక్సిజన్, సల్ఫర్ వచ్చేసి నాన్ మెటల్స్, సెలీనియం, టెలూరియం మెటలాయిడ్స్, పొలోనియం ఒక్కటి మెటల్ అనమాట. పోండి మీరందరూ, నేను ఒక్కదాన్నే మెటల్ గా ఉంటాను మన గ్రూప్ లో అనేసి వీళ్ళందరినీ పొమ్మండి. నెక్స్ట్ వచ్చేసేద్దాం అసలు ఎక్సెప్షన్ లేని ట్రెండ్స్ దగ్గరికి. ఎక్సెప్షన్ లేనివి ఏమేంటివి? యాక్చువల్గా చూడండి, బోరాన్ ఫ్యామిలీలో చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కార్బన్ ఫ్యామిలీలో కొంచెం తగ్గినాయి, అదే నైట్రోజన్ ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఇంకా తగ్గినాయి. మరి ఆక్సిజన్ ఫ్యామిలీలో ఎక్సెప్షన్ లేని ట్రెండ్స్ ఇవన్నీ చూసారా? సో నో ఎక్సెప్షన్స్. అటామిక్ రేడియస్ లో నో ఎక్సెప్షన్స్, డౌన్ ది గ్రూప్ ఇంక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ నో ఎక్సెప్షన్స్, డౌన్ ది గ్రూప్ డిక్రీజెస్. డెన్సిటీలో కూడా నో ఎక్సెప్షన్, డౌన్ ది గ్రూప్ ఇంక్రీజెస్. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, అది కూడా నో ఎక్సెప్షన్, డౌన్ ది గ్రూప్ డిక్రీజెస్. క్లియర్? సో ఇలా ఆక్సిజన్ ఫ్యామిలీలో అసలు ఎక్సెప్షన్ లేనివి 4 ట్రెండ్స్ అనమాట. చాలా రేర్ కేసు ఇందులోంచి క్వశ్చన్ అడగటం, నో ఎక్సెప్షన్ కాబట్టి మాక్సిమం ఎక్సెప్షన్ ఉన్న దాంట్లోంచే క్వశ్చన్స్ అడుగుతాడు. మరి ఎక్సెప్షన్ ఎందులో ఉంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. క్లియర్? జనరల్ గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ డౌన్ ది గ్రూప్ ఏం అవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. అంటే ఆక్సిజన్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉండాలి. బట్ అక్కడే వచ్చింది ఇక్కడ ఎక్సెప్షన్. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీలోనే ఉంది ఎక్సెప్షన్. ఎందులో ఉంది? ఆక్సిజన్ లోనే. సో ఆలోచించి ఇక్కడ చూడండి. అలా చూడగానే నేను దీన్ని ఇలా చదవగానే నాకు అనిపించింది, దేశముద్ర సినిమా చూసారా? దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ ఒక పాట పాడతాడు, సస్తే అని వస్తుంది. సస్తే గొడవ లేదు, సస్తే గోలా లేదు, ఒక సాంగ్ ఉంది కదా. సో చూడండి, సస్తే పో. ఏం పోతుంది? సస్తే మనలోంచి ఆక్సిజన్ పోతుంది. అర్థమైందా? సో మన చీట్ కోడ్ ఏంటి? ఆక్సిజన్ ఫ్యామిలీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ చీట్ కోడ్ అంటే ఏం గుర్తు రావాలి? సస్తే పోతుంది ఆక్సిజన్. అదే ఇది. ఏంటి? సస్తే పోతుంది ఆక్సిజన్ అనుకోండి, ఇంకెప్పటికీ మర్చిపోరు. అది ఏంటి అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీలో చీట్ కోడ్. క్లియర్? నచ్చితే కామెంట్ సెక్షన్ లో లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేద్దాం ఆక్సిజన్ ఫ్యామిలీలో మళ్ళీ హైడ్రైడ్స్ లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ ఫ్యామిలీ హైడ్రైడ్స్ లో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. హైడ్రైడ్స్ అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ తో, సల్ఫర్ హైడ్రోజన్ తో బాండింగ్స్ చేసుకుంటుంది. ఆక్సిజన్ హైడ్రోజన్ తో అంటే బాండింగ్ చేస్తే ఏమొస్తుంది? వాటర్. క్లియర్? ఇక్కడే ఉంది. ఎండాకాలంలో ఏం చేయాలి? ఇట్లా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని గంటకోసారైనా నీళ్లు తాగుతూ ఉండాలి. అర్థమైందా? అప్పుడే ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. క్లియర్? అప్పుడు మీకు బాగా చదువు వచ్చేస్తుంది, మన చీట్ కోడ్స్ బాగా గుర్తుంటాయి, ఎగ్జామ్ లో బాగా ప్రెజెంట్ చేస్తారు. సో మెల్టింగ్ పాయింట్ లో హైడ్రైడ్స్ లో ఎక్సెప్షన్ చూద్దాం. హైడ్రైడ్స్ అంటే ఏం గుర్తు రావాలి అన్నాను? వాటర్ గుర్తు రావాలి. ఆక్సిజన్ హైడ్రైడ్, హైడ్రైడ్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి అంటే వాటర్, H2O. అరే H2O అంటే ఏముంటది అంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ మెల్టింగ్ పాయింట్ ఏంటి? హై. ఆ తర్వాత ఆర్డర్ అంతా రివర్స్.
జనరల్ గా కింద ఉన్న వాటికి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, అంటే టెలూరియం కి పొలోనియం కి వాటికి ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ H2O, ఆ తర్వాత ఆర్డర్ అంతా రివర్స్, H2TE, H2SE, H2S. H2S అనేది ఏంటమ్మా? గ్యాస్, రోటెన్ ఎక్స్మెల్, కుళ్ళిన కోడిగుడ్డు వాసన. విన్నారా? గ్యాస్ కి మెల్టింగ్ పాయింట్ ఏడు ఉంటుంది? లీస్ట్ ఉంటుంది. ఓకేనా? గుర్తుంటుంది కదా? మెల్టింగ్ పాయింట్ అంటే ఫస్ట్ H2O, లాస్ట్ H2S, మధ్యలో H2TE, H2SE. సేమ్ బాయిలింగ్ పాయింట్ కూడా ఇదే ఆర్డర్ ఫాలో అవుతాం. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం. వావ్, ఆక్సిజన్ ఫ్యామిలీ అయిపోయింది, హాలోజన్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయాం. మరి హాలోజన్ ఫ్యామిలీలో ఎలిమెంట్స్ ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రెటిన్. మన చీట్ కోడ్, ఫాదర్ కి కోల్డ్ వస్తే బ్రదర్ ఇంటికి అరటికాయలు తెచ్చాడు. క్లియర్? నెక్స్ట్, మరి ఇక్కడ హాలోజన్ ఫ్యామిలీలో అన్ని నాన్ మెటల్స్. ఓకేనా? ఇందులో ఇంకా మెటల్స్ ఏంటి, నాన్ మెటల్స్ ఏంటి, మెటలాయిడ్స్ ఏంటి ఏం ఆలోచించక్కర్లా. హాలోజన్ ఫ్యామిలీ అంటే నాన్ మెటల్స్, దట్స్ ఇట్. మళ్ళీ ఎక్సెప్షన్స్ లేనివి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఆహా, దేనిలోనూ లేదమ్మా ఎక్సెప్షన్. ప్రశాంతంగా అటామిక్ రేడియస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అంటే డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇన్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ఏంటో తెలుసా? ఫ్లోరిన్. ఓకేనా? గుర్తుంచుకోండి. అండ్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా డౌన్ ది గ్రూప్ ఏమైపోతాయి? ఇంక్రీజెస్. కింద ఉన్న వాటికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, ఎక్సెప్షన్ ఎందులో ఉంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీలో ఎక్సెప్షన్ ఉంది. జనరల్ గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఇందాక చెప్పాను, ఆక్సిజన్ ఫ్యామిలీలో ఏం చేసాం? ఆక్సిజన్ ని లాస్ట్ కి సస్తే పోతుంది ఆక్సిజన్ అనుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, జనరల్ గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ అన్నాను. సో ఇవన్నీ నాన్ మెటల్స్, అన్నిటికీ ఎలక్ట్రాన్ కావాలి. సో ఫ్లోరిన్ అడుగుతుంది, నాకు ఎలక్ట్రాన్ ఇవ్వవే, నేను నోబుల్ గ్యాస్ దగ్గరికి వెళ్తాను. క్లోరిన్ కూడా నాకు ఎలక్ట్రాన్ ఇవ్వు, నేను నోబుల్ గ్యాస్ దగ్గరికి వెళ్తాను. ఇద్దరు స్టేబుల్ అవుదాం అనుకుంటే. అయితే ఫ్లోరిన్ కి యాడ్ చేసిన దానికంటే క్లోరిన్ కి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తేనే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకో తెలుసా? సైజ్ ఫ్యాక్టర్. ఫ్లోరిన్ ఎంతమ్మా అటామిక్ నెంబర్? 9. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? ఏం రాశారు మేడం? మళ్ళీ క్లోరిన్ రాసి అటామిక్ నెంబర్ ఎంత అని మా సైడ్ తిరుగుతారంటారు కదా. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. సో సైజ్ ఇంక్రీజ్ అయింది అండ్ షెల్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది? మనకి ప్లేస్ వస్తుంది, వేకెంట్ డి ఆర్బిటాల్ వస్తుంది. సో దానివల్ల క్లోరిన్ లో సైజ్ ఎక్కువ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయింది. రండి రండి మా ఇంటికి రండి అంటాం అనమాట. మన ఇల్లు పెద్ద ఇల్లు అయితే చుట్టాలని మనం ప్రశాంతంగా పిలవగలుగుతాం. క్లియర్? సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్, హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ఏంటి అంటే అదే క్లోరిన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, మేబీ మీ ఎగ్జామ్ లో ఈ బిట్ అయితే రావచ్చు. అది బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ ని బ్రేక్ చేయడానికి మనం ఇచ్చే ఎనర్జీ. క్లోరిన్ బాండ్ బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. తర్వాత బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్, తర్వాత అయోడిన్. జనరల్ గా ఆలోచిస్తే మ్యామ్ బాండ్ లెంత్ డిక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలి. చిన్న బాండ్ ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, అంటే ఫ్లోరిన్ కి ఎక్కువ ఉండాలి యాక్చువల్ గా. బట్ ఎందుకు ఫ్లోరిన్ కి తక్కువ ఉంది అంటే హాలోజన్ కి ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ 3 లోన్ పేర్ రిపల్షన్ వల్ల నువ్వు పో అంటే నువ్వు పో అని ఇవే విడిపోదాం అనుకుంటాయి. సో వీటిని బ్రేక్ చేయాలంటే మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఫ్లోరిన్ కి ఇచ్చాము పొజిషన్ నెంబర్ 3. ఫస్ట్ పొజిషన్ ఎవరికి? క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్. అండ్ అయోడిన్ ఆబ్వియస్లీ బాండ్ లెంత్ ఎక్కువ, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువ. నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే హైడ్రైడ్స్ ఆఫ్ హాలోజన్స్. మెల్టింగ్ పాయింట్ హైడ్రైడ్స్ అనగానే HF, HCl, HBr, HI కదా. మెల్టింగ్ పాయింట్ కొంచెం చూడడానికి ఇక్కడ లాస్ట్ హాలోజన్స్ మెల్టింగ్ పాయింట్ అనగానే ఒక ఫీల్ లాంటిది రావాలన్నమాట. ఆ ఫీల్ తో రాశాను. ముద్దుగా ఉన్న మెల్టింగ్ పాయింట్ కి హై ఫై కొట్టండి.
సో ఆర్డర్ ఏమైపోయిందో చూడండి. హెచ్ఐ, హెచ్ఎఫ్, హెచ్బిఆర్, హెచ్సిఎల్. హై ఫైవ్. హెచ్ఐ, హెచ్ఎఫ్ హై ఫైవ్ కొట్టండి. మెల్టింగ్ పాయింట్ కి హై ఫైవ్ కొట్టండి. ఆ తర్వాత హెచ్బిఆర్, హెచ్సిఎల్. క్లియర్? అదే బాయిలింగ్ పాయింట్ వస్తే హెచ్ఎఫ్, హెచ్ఐ, హెచ్బిఆర్, హెచ్సిఎల్ వాటి పొజిషన్స్ లోనే ఉంటాయి. ఈ హెచ్ఎఫ్ ముందుకు వచ్చేస్తుంది. సో బాయిలింగ్ పాయింట్ విషయానికి వస్తే ఏమవుతుంది? హెచ్ఎఫ్ గ్రేటర్ దాన్ హెచ్ఐ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ దాన్ హెచ్సిఎల్ డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. అండ్ లాస్ట్ కలర్స్. అప్పుడప్పుడు అడుగుతాడు, ఫ్లోరిన్ ఏ కలర్, క్లోరిన్ ఏ కలర్, బ్రోమిన్ ఏ కలర్, అయోడిన్ ఏ కలర్. చెప్పాలా? కలర్స్ కనబడుతున్నాయి కదా. ఫ్లోరిన్ ఎల్లో, క్లోరిన్ గ్రీన్, బ్రోమిన్ రెడ్, అయోడిన్ వైలెట్. దాట్స్ ఇట్. మరి మన లాస్ట్ స్లైడ్ అదే. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీరు ఏమేం ఫ్యామిలీస్ చదువుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో. ఆక్సిజన్ ఇంకా హాలోజన్ ఫ్యామిలీస్. క్లియర్? కంప్లీట్ గా 1 by 1 చదువుకుంటూ రండి. ఈ ఎక్సెప్షనల్ ట్రెండ్స్ కి సపరేట్ గా ఇండివిజువల్ గా చదివిన నష్టం లేదు. ఏ వీడియోకి ఆ వీడియో చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేయండి, చాలా యూస్ ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.